పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ రోజూ ఒకే రకం చట్నీ తిని తిని బోర్ కొడుతుందా? కాస్త డిఫరెంట్‌గా ఏదైనా ట్రై చేయాలి అనుకుంటున్నారా? అయితే ఈరోజు నేను చెప్పే ఈ బ్రేక్‌ఫాస్ట్ చట్నీ ఒక్కసారి ట్రై చేయండి. ఇడ్లీ, దోస, చపాతీ ఇలా ఏ బ్రేక్‌ఫాస్ట్‌తో తిన్నా కూడా ఈ చట్నీ కోసమే టిఫిన్ తినాలి అనిపిస్తుంది. టిఫిన్‌కి మరింత రుచిని తీసుకొచ్చే చట్నీ ఇది. అది కూడా అన్నీ మన ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తోనే చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఇందులో చివర్లో వేసే చిన్న సీక్రెట్ ఇంగ్రీడియంట్ వల్ల ఈ చట్నీ రుచి మరింత కమ్మగా ఉంటుంది. ఆ టిప్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. మరి ఆలస్యం చేయకుండా వెంటనే ఈ రెసిపీ ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా ప్యాన్‌లో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని కొద్దిగా హీట్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు వేసి స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని చక్కగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇవి 2 చక్కగా ఇలా వేగితేనే చట్నీ అయితే మంచి ఫ్లేవర్ వస్తుంది. చూడండి, ఇలా లైట్ గోల్డెన్ కలర్‌లో వేగితే సరిపోతుంది. ఇలా వేగాయి కదా, వీటిని ఒక ప్లేట్‌లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్‌లో కారానికి సరిపడా ఒక 7-8 ఎండుమిర్చిని వేసుకుందాం. ఇవి కొద్దిగా పొంగి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకుంటే చాలు. మరీ ఎక్కువ మాడిపోకుండా చూసుకోండి. అలా మాడిపోతే చట్నీ టేస్ట్ అనేది మారిపోతుంది. కొద్దిగా లైట్ చేదొచ్చే అవకాశం ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇలా వేగిన ఎండుమిర్చిని కూడా అదే ప్లేట్‌లో తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే ఆయిల్‌లో ఒక మీడియం సైజులో ఉండే ఉల్లిపాయని ఇలా స్లైసెస్‌గా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 10 వెల్లుల్లిపాయలను కూడా ఇలా పొట్టు తీసేసి వేసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకుందాం. చక్కగా ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా వేయించుకునేటప్పుడు స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్‌లోనే ఉండాలండి. ఉల్లిపాయలు చక్కగా వేగాయి కదా, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 2 బాగా పండిన టమాటాలు కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకుందాం. టమాటాలు బాగా పండినవైతే చట్నీ రుచి కూడా చాలా కమ్మగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ వరకు ఉప్పు అనేది వేసుకోవాలి. ఇలా ఉప్పు వేయడం వల్ల టమాటాలు త్వరగా మెత్తబడతాయి. అలాగే ఒక చిన్న రెబ్బ చింతపండు కూడా వేసుకోవాలి. ఈ బ్రేక్‌ఫాస్ట్ చట్నీస్‌లోకి చింతపండు అనేది కొద్దిగా వేసుకుంటే బాగుంటుందని, మరీ ఎక్కువైతే బాగోదు. నెక్స్ట్ ఇప్పుడు ఒక రెమ్మ ఫ్రెష్ కరివేపాకు కూడా వేసి బాగా కలుపుకుందాం. ఇవి మగ్గుతూ ఉంటాయి. ఈలోపు మన ఛానల్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మీరు అలా లైక్ చేయడం వల్ల నాకు మరిన్ని మంచి మంచి రెసిపీస్ చేయడానికి మోటివేషన్ ఇస్తుంది. అలాగే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. చూస్తున్నారు కదా, ఇలా చక్కగా ఇలా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక బౌల్‌లో తీసేసుకొని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు ఈ చట్నీకి అసలు రుచిని తీసుకొచ్చే ఆ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు అదే ప్యాన్‌లో ఇంకొక స్పూన్ వరకు నూనె వేసుకుందాం. ఇప్పుడు మీడియం సైజులో ఉండే 2 వంకాయలని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసుకొని పెట్టుకోవాలి. ఇలా వంకాయల్ని ఉప్పు నీళ్ళలో వేయడం వల్ల నల్లబడకుండా ఉంటాయి. వీటిని ఇప్పుడు ఈ ప్యాన్‌లో వేసుకోవాలి. అలాగే ఒక చిటికెడు ఉప్పు కూడా వేసి వేయించుకుందాం. చాలామంది చట్నీలో వంకాయలు వేయరండి, కానీ ఒక్కసారి ఇలా చేసి చూడండి. చట్నీ రుచి చాలా కమ్మగా వస్తుంది. తిన్నవాళ్ళు మాత్రం ఈ చట్నీలో ఏం వేశారు, ఇంత కమ్మగా ఉంది అని అడగకుండా ఉండలేరు. కొంతమంది వెజిటబుల్స్ తినని పిల్లలకి, అలాగే వంకాయ అంటే ఇష్టం లేని వాళ్ళకి ఇలా చట్నీ చేసి పెట్టండి, చాలా కమ్మగా తినేస్తారు. చూడండి, వంకాయలు అనేవి ఈ విధంగా మగ్గితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు, టమాటా మిశ్రమం ఉంది కదా, వీటిని కూడా ఇప్పుడు ఇందులో వేసేసుకుని బాగా కలుపుకుందాం. ఇలా విడివిడిగా వేయించుకోవడం వల్ల ప్రతి ఇంగ్రీడియంట్ కూడా బాగా మగ్గి చట్నీ రుచి ఇంకా కమ్మగా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ వరకు పసుపు, ఒక చిటికెడు ఇంగువ వేసుకుంటున్నాను. ఇక్కడ ఇంగువ అనేది మీ ఆప్షన్ అండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. కానీ వేస్తే ఫ్లేవర్ మాత్రం చాలా బాగుంటుంది. చివరిగా ఫ్రెష్‌గా కొత్తిమీరని ఇలా కాడలతో సహా వేసుకోవాలండి. ఒకసారి ఇలా వేసి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి, శనగపప్పు, మినపప్పు ఉన్నాయి కదా, వీటిని ఇలా మిక్సీ జార్లోకి వేసుకుందాం. వీటిని ఇప్పుడు కొద్దిగా కోర్స్‌గా గ్రైండ్ చేసుకోవాలని, మరీ మెత్తగా కాకుండా కొద్దిగా కోర్స్ ఉండేటట్లు చేసుకుంటే చట్నీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తినేటప్పుడు. చూడండి, ఇలా కొద్దిగా కోర్స్‌గా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో మనం ముందుగానే చల్లారబెట్టుకున్న ఉల్లిపాయలు, టమాటా మిశ్రమం ఉంది కదా, వీటిని కూడా వేసుకుందాం. అవసరమైతే ఈ టైంలో కొద్దిగా ఉప్పు అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. దీన్ని ఇప్పుడు ఒక బౌల్‌లో తీసేసుకుందాం. చూడండి, చట్నీ ఎంత కమ్మగా వచ్చిందో. ఈ చట్నీని ఈ విధంగా గట్టిగా గ్రైండ్ చేసుకొని స్టోర్ చేసుకుంటే 10 రోజుల వరకు ఫ్రెష్‌గా ఉంటుందండి. తినాలి అనుకున్నప్పుడు కొద్దిగా నీళ్లు వేసి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకొని ఫ్రెష్‌గా తాలింపు అనేది పెట్టుకుంటే అప్పటికప్పుడే చేసుకున్నట్లు చాలా టేస్టీగా ఉంటుందండి. నెక్స్ట్ ఇప్పుడు నేను అదే మిక్సీ జార్‌లో కొద్దిగా నీళ్ళని వేసుకొని ఈ చట్నీలో వేసి కలుపుకున్నాను. ఈ చట్నీ అయితే ఇడ్లీలో కొంచెం పలచగా ఉంటే బాగుంటుంది. అలాగే దోసకైతే కొంచెం గట్టిగా ఉంటే బాగుంటుందండి. మీకు నచ్చిన కన్సిస్టెన్సీలో చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు.
ఇప్పుడు ఈ చట్నీకి ఒక చిన్న తాలింపు అనేది పెట్టుకుందాం. స్టవ్ మీద అర స్పూన్ నూనె వేసుకొని ఆవాలు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర వేసి అలాగే ఒక ఎండుమిర్చి, ఫ్రెష్ కరివేపాకును కూడా వేసి చక్కగా తాలింపు అనేది వేయించుకోవాలి. ఈ తాలింపు చట్నీకి మరింత మంచి ఫ్లేవర్ని తీసుకొస్తుంది. ఇప్పుడు ఈ తాలింపుని చట్నీలో వేసి ఒకసారి బాగా కలిపేస్తే ఎంతో కమ్మగా ఉండే బ్రేక్ఫాస్ట్ చట్నీ రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా ఎంత బాగుందో, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. రోజు ఒకే రకం చట్నీలు కాకుండా కాస్త డిఫరెంట్గా ఏదైనా ట్రై చేయాలి అనుకుంటే ఈ చట్నీ తప్పకుండా ట్రై చేసి చూడండి. కొబ్బరి చట్నీ, పల్లీ చట్నీ అందరికీ తరచూ తినాలి అనిపించదు కదా, అలాంటప్పుడు ఇది ఒక బెస్ట్ ఆప్షన్. అలాగే ఇందులో వంకాయ వేసిన సంగతి కూడా ఎవరు గుర్తుపట్టలేరండి. కానీ చట్నీలో ఏం వేశారు, టేస్ట్ చాలా బాగుంది అని మాత్రం తప్పకుండా అడుగుతారు. వెజిటేబుల్స్ ఇష్టపడిన వాళ్ళకు కూడా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు ఈ వేడి వేడి సాఫ్ట్ ఇడ్లీతో సర్వ్ చేస్తున్నాను చూడండి. చట్నీ ఎంత కమ్మగా ఉందో. ఈ చట్నీతో ఇడ్లీ తింటుంటే టిఫిన్కి మరింత రుచినిస్తుంది. చట్నీ ఎంత తింటున్నామో కూడా తెలియదు, అంత కమ్మగా ఉంటుందండి. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పండి. ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా కమెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.